పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదన్న, చాలా క్లియర్ గా అక్కడ తెలుస్తూనే ఉన్నది మనకు. ఒక అవినీతి ఐపీఎస్ అధికారి 100 కోట్ల దందా, ఉత్తర తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారి అక్రమాలు, 100 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలపై నిఘా. డీజీ హెచ్చరించినా కూడా మారని తీరు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఇంటెలిజెన్స్ నివేదిక, కౌంటర్ ఇంటెలిజెన్స్ రిపోర్టుతో సీఎం రేవంత్ పోలీస్ శాఖ పరువు ప్రతిష్టగా తీసుకున్న ముఖ్యమంత్రి ఏసీబీ ట్రాప్ కు రంగం సిద్ధం, నేడో రేపో యాక్షన్లకు దిగినట్లు సమాచారం అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే ఈయన ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చేటువంటి వాళ్ళకు ఈ ఒక పోలీస్ కాన్వాయ్ ఒకటి పెట్టడమే తక్కువ. పక్క రాష్ట్రాల నుండి ఈ డ్రగ్స్ తీసుకొచ్చేటువంటి వాళ్ళకు పోలీస్ కాన్వాయ్ ముందట వెనుక ఒక కాన్వాయ్ పెట్టడం, వాళ్ళకు రక్షణ కల్పించడం ఒకటే తక్కువ ఉన్నదంట. ఈ డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లు, వాళ్ళ నుండి డైరెక్ట్ నెట్ క్యాష్, సార్ ఇంకో ఈరోజు మన ₹1 కోటి మాల్ వచ్చింది సార్, ఇంకో మీకు రావాల్సినటువంటి 30 లక్షలు తీసుకుపోయి నెట్ క్యాష్ బ్యాగ్ ఆడ పెట్టేస్తారు. ఈయన రూమ్ కు ఎవరెవరు వస్తున్నాడు కూడా, ఈయన రూమ్లకు ఈయన ఏ గెస్ట్ హౌస్ పోతున్నాడు, ఈ గెస్ట్ హౌస్ లకు ఎవరెవరు వచ్చిపోతున్నాడు, ఈయన ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని పోతాడట. ఆయన గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని పోకముందే ఆ రూమ్ క్లీన్ చేస్తారు కదా, రూమ్ క్లీనింగ్ అయిపోగానే ఒక ఇద్దరు పోయి ఆ రూమ్ లో బ్యాగ్ పెట్టి వెళ్ళిపోతారు. ఈయన గెస్ట్ హౌస్ పోయి ఆ నైట్ స్టే చేసి ఆ డబ్బులు తీసుకొని పోతాడు. సో దీని గురించి కొంచెం మనం డీటెయిల్స్ అవుదాం. ఈ టాపిక్ గురించి కూడా ఇంకొక ఆర్టికల్ వచ్చింది కదా. మల్టీ జోన్ 1 పరిధిలోని ఓ కమిషనర్ పోలీస్ బాస్ వ్యవహారం అవినీతిమయమైనట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. కమిషనర్ పరిధిలోని అనేక అక్రమ వ్యవహారాల్లో సదరు ఐపీఎస్ చేతివాటం ప్రదర్శిస్తూ కోట్లలో వసూళ్లకు తెగబడుతున్నటువంటి అపవాదును మూట కట్టుకున్నారు. సైబర్ క్రైమ్ నేరస్తుల నుంచి రికవరీ చేసే సొత్తు మొదలుకొని అనేక కేసులను సదరు సిపి కోట్లలో కేసినట్లు వస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా గంజాయి విక్రయాలు ప్రోత్సహిస్తూ విక్రేతల నుంచి లక్షల్లో నెలవారీ మామూలు తీసుకున్న విషయం కూడా బహిరంగంగానే సాగుతున్నాం. పోలీస్ శాఖ పరువును బజార్న పడేస్తోంది. ప్రస్తుతం సిపిగా పనిచేస్తున్న ప్రాంతానికి ఆనుకొని ఉన్న జిల్లాకు గతంలో ఎస్పీగా మరో చోట ఏసీపీ పనిచేయడంతో ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే ఇల్లీగల్ వ్యవహారాలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడం ప్రస్తుతం ఆ సిపి దోపిడికి కలిసి వస్తున్నట్లు పోలీస్ శాఖలో మాట్లాడుకోవడం కలకలం రేపుతుంది. సో ఈయన గురించి ఇంకా దారుణంగా ఉన్నాయి. అసలు ఈయన నియామకమే వివాదాస్పదం. ఆయన పుట్టిందేమో అగ్రవర్ణాలలో, కానీ ఆయన ఒక దళిత సర్టిఫికేట్ మీద ఐపీఎస్ అయింది అనేది ఒక ఆరోపణ. మనకు కూడా పూర్తి వివరాలు ఆరోపణ జరుగుతోంది. అంటే ఆయన నియామకం నుంచి కూడా వివాదాస్పదమే, ప్లస్ ఆయనకు ఉండేటువంటి కులగజ్జి మామూలు కులగజ్జి కాదు, అది మామూలు కులగజ్జి కాదు, చాలా దారుణ కులగజ్జి ఉందట. అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి దళితుల పేరు మీద ఐపీఎస్ అయ్యాడు. అది నేను చెప్పదు, ఇక మీరే తెలుసుకుంటారు. ఈయన పోలీస్ శాఖ అంటే ఆయన కింద ఉన్న పోలీసుల గురించి కూడా పట్టించుకోడంట, వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి పట్టించుకోడు, కేవలం డబ్బులు. 12 ఏళ్ల క్రితం విధుల్లో చేరినటువంటి ఈ ఐపీఎస్ అక్రమ వస్తువుల్లో రాణిస్తున్నపై అనేక ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అండదండలతో పోలీస్ కమిషనర్గా అవకాశం దక్కించుకున్న ఐపీఎస్ ఏది వదలకుండా ఆ నగర వ్యాప్తంగా వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన గంజాయి డ్రగ్స్ పై, అంటే డ్రగ్స్ గురించి చూడండి 2 సార్లు పెట్టంటే ఆయన డ్రగ్స్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అర్థం చేసుకోండి. ఒక కమిషనర్ ఆ కమిషనర్ పరిధికి బాస్ ఆయన, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్, అంటే వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి. అలాంటి కమిషనర్ ఈరోజు డ్రగ్స్ గంజాయి సంబంధించిన వాటిలో ఉక్కుపాదం మోపాల్సి పోయి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తుంటే ఇక డ్రగ్స్ సరఫరా కాదంటే ఎందుకు కాదుగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రూపారెడ్డి లాంటి హత్యలు ఎందుకు కాదుగా. ఈయన విషయం ఏంటంటే ఆయన జిల్లానే కాకుండా పక్క జిల్లాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈయన జిల్లా నుండే డ్రగ్స్ సప్లయర్లు పక్క జిల్లాలకు పోతా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈయన చెప్పి పెడతారు ముందు. అవును డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సింది పోయి వాటిని విక్రయిస్తున్నటువంటి వారి అడుగులకు మడుగులొత్తుతూ లక్షల్లో దండుకున్నట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఆయన పనిచేస్తున్న నగరంలో మట్టి దంద మొదలుకొని అన్ని వ్యవహారాల్లో ముక్కుపిండి మామూళ్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా వ్యవహారంపై సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా సిపి అవినీతి వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సిపిపై అందినటువంటి ఫిర్యాదులను సీఎం తీవ్రంగా పరిగణించినట్లు అధికార వర్గంలో చర్చ జరుగుతుంది. సదరు అధికారిపై గతంలోనే పలుమార్లు డీజీపీకి ఫిర్యాదులు అందడంతో ఇటీవల జిల్లా పర్యటనలో సదరు సిపిని మౌలికంగా హెచ్చరించినట్టు సమాచారం. ఓపెన్ అందరికీ వచ్చింది. సో అన్నింటిలోనూ సిపికి మామూలు దోచిన సొమ్ముతో ఎకరాల్లో భూముల కొనుగోలట, అది బినామీ పేర్ల మీద ఉంటాయి. చర్యలకు గ్రీన్ సిగ్నల్ త్వరలోనే వెయిట్ అంటూ చూస్తాను.
సో మరి ఆయన ఐపీఎస్. లేదన్న ఈ లాస్ట్ విషయం తప్పు. చర్యలకు గ్రీన్ సిగ్నల్ అనేది ఏం లేదు. చర్యలకు గ్రీన్ సిగ్నల్ అనేది మంత్రి ఆల్రెడీ చెప్పి అండగా ఉన్నాడు. మంత్రి అండగా ఉన్నాడు. ఆ మంత్రి ఎవరో కాదు. మళ్ళీ ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ మంత్రి కూడా రెడ్డియే. ఏ బీసీ సీతక్కనో లేదంటే కొండ సూర్యకనో మన పొన్నం ప్రభాకర్ గౌడ కాదు. ఆ మంత్రి కూడా రెడ్డి.